అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో ఐకేపీ మహిళల ద్వారా మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరి ఎంఆర్ఓ గారితో మరియు మా వైస్ చైర్మన్ గారితో ఇక్కడ స్థానిక నాయకురాలతోటి మాజీ ఎంపీపీ అంజమ్మ గారితో ఇక్కడ ఐకేపీ వివో సంఘం అధ్యక్షులతోటి ప్రతి ఒక్కరితోటి ఏపీఎం గారితో కలిసి ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వడ్లు కొనుగోలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వరికి ఏ గ్రేడ్కు 2389 రూపాయలు, బి గ్రేడ్కు 2369 రూపాయలు మరి ప్రకటించడం జరిగింది. దాంతోపాటు సన్నడ్లు పండించినటువంటి రైతులకు 500 బోనస్ను కూడా ఇస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా రైతులందరూ మీ యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని మన గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సెంటర్లకి తీసుకొచ్చి మీ ధాన్యాన్ని అమ్మాలని చెప్పి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మహిళలకు మరి ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పినారో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు మహిళా సంఘాలకే కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పి మరి మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి ఉద్దేశంతో ఇవాళ మహిళా సంఘాలకు మేము కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పడం జరిగింది. మరి వారికి కూడా మేము చెప్తున్నాం, అధికారులకు కూడా చెప్తూ ఉన్నాం. అందరూ మరి మంచిగా నిదానంగా అందరు కలిసి మరి రైతులకు పండించినటువంటి వడ్లను మరి కరెక్ట్గా తూకాలు వేసి కరెక్ట్గా వాళ్ళకు డబ్బుల చరీతిగా మరి డ్రగ్స్ రావడం కానీ ప్రతి దాంట్లో కూడా పారదర్శకంగా ఉండమని చెప్పి కోరుకుంటూ రైతులను కోరేది ఏంటంటే మీరు పండించినటువంటి ధాన్యాన్ని మరి ప్రభుత్వము మరి ఖచ్చితంగా మరి చెన్ని బట్టలని చెప్పి అంటుంది కాబట్టి మీరు చెన్ని బట్టే దిశగా మీరు కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అధికారులకు, మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళా సమాఖ్య ద్వారా కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మన చైర్మన్ గారు మరియు మిగతా ప్రజలు, గ్రామ సమాఖ్య సభ్యులు అందరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు మహిళ అభివృద్ధి చెందాలనే దిశలో ఈ కొనుగోలు కేంద్రాలు అనేవి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి అవకాశంగా భావించి రైతులు వాళ్ళకి సహకరించి, ఎందుకంటే మహిళలు కాబట్టి రైతులందరూ సహకరించాలని కోరుతున్నాను. సీరియల్ వారీగా అంటే మనకు తేమ శాతం రాగానే ఫస్ట్ కుప్ప పోయగానే ఎంట్రీ చేయించుకోవాలి, ట్యాబ్ ఎంట్రీ డేటా ఎంట్రీ చేయించుకోవాలి కంపల్సరీ. డేటా ఎంట్రీ తర్వాత మళ్ళీ మనకు మాయిశ్చరైజ్ 17% ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాంటా పెడతారు. కాంటా పెట్టి రైస్ మిల్ పోయేంత వరకు మనకు బాధ్యత ఉంటుంది. కాబట్టి అందరం రైతులు ప్లస్ ఈ ఐకేపీ వాళ్ళు, గ్రామ సమాఖ్య వాళ్ళు కూడా అందరు సహకరించి ఈ కొనుగోలు కేంద్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.